హాయ్ వెల్కమ్ టు హిస్టరీ హై. కేజీఎఫ్ అందరూ సినిమా అనుకుంటున్నారా? కాదు, ఇది రియల్ కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఇది కర్ణాటకలోని కోలార్ జిల్లాలో బెంగళూరు నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక హిస్టారికల్ బంగారు గనుల ప్రాంతం. కేజీఎఫ్ దాన్ని మైగ్రేట్ హెరిటేజ్ కారణంగా లిటిల్ ఇంగ్లాండ్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత ఉత్పాదక బంగారు గనుల్లో ఒకటి. ఎక్కువ బంగారం మిగిలి ఉన్నా సరే ఆర్థిక శ్రమ, ఖర్చులు మరియు తక్కువ ఆదాయాల కారణంగా 2001లో క్లోజ్ చేశారంట. అంతకు ముందు 100 సంవత్సరాలకు పైగా కేజీఎఫ్ ని నిర్వహించారు. కేజీఎఫ్ లో బంగారం తవ్వకం 2000 సంవత్సరాల నాటిదంట. కానీ ఆధునిక మైనింగ్ 1880లలో బ్రిటిష్ కంపెనీ జాన్ టేలర్ అండ్ సన్స్ అధ్యక్షులతో ప్రారంభమైందంట. 1902లో విద్యుత్ కేంద్రం భారతదేశంలో అలా చేసిన మొదటి నగరం. కేజీఎఫ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30,000 మంది గని కార్మికులు మరియు వారి కుటుంబంలో కూడిన మల్టీ ఎథనిక్ పాపులేషన్ కి సపోర్ట్ ఇచ్చిందంట. ప్రపంచంలో నుంచి స్కిల్ ని సంపాదించింది. స్వతంత్రం తర్వాత గనులు రాష్ట్రం స్వాధీనం చేసుకొని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ నిర్వహించిందంట. 2001లో కేజీఎఫ్ మూసివేయడంతో ప్రాంతం ఆర్థికంగా దెబ్బతినింది మరియు నష్టాలకు కూడా గురయ్యారు. కేజీఎఫ్ దాని మైనింగ్ వారసత్వమే కాకుండా శాస్త్రాన్ని కూడా ప్రసిద్ధి చెందిందంట. 1960-1990 మధ్య దాని లోతైన గని పార్టికల్స్ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ జరిగాయట. కేజీఎఫ్ భవిష్యత్తులో కేవలం గని కాకుండా ఒకవైపు పరిశ్రమ, మరోవైపు చరిత్రతో కూడిన ప్రయత్న పర్యాటక కేంద్రంగా మారడానికి అవకాశం ఉంది.